హలో గైస్, నేను మీ శివ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్ గా ఈ మధ్య కాలంలో సినిమాస్ అంటే ముఖ్యంగా ఎన్ని రోజులు ఆడుతుందన్న విషయం కంటే కూడాను ఎంత కలెక్షన్స్ సంపాదించింది అన్నదే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. రీసెంట్ గా మన తెలుగు నుంచి వచ్చినటువంటి పుష్ప సినిమా ఆల్మోస్ట్ అన్ని సినిమా రికార్డులు బద్దలు కొట్టుకుంటూ ఇంకా పరిగెడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ 2025 సంక్రాంతి సందర్భంగా మన ముందరికి కమర్షియల్ సినిమాలు రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ అండ్ బాలయ్య బాబు గారి డాకు మహారాజ్ తో పాటు ఫ్యామిలీ హీరో అయినటువంటి విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా కూడా రాబోతుంది. ఇక సినిమాలకి ఈ మధ్య కాలంలో కలెక్షన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. సో వీఆర్ అగ్రీ అంటే సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోలు ఏవైతే ఉన్నాయో దాంతో పాటు సినిమాకి సంబంధించి ఒక 10 days వరకు కూడాను టికెట్స్ రేట్స్ అనేవి హై పెంచుకుంటూ పోతున్నారు. సో గేమ్ చేంజర్ అనేది ఒక కమర్షియల్ మూవీ, అంటే మంచి ఎలిమెంట్స్ ఉంటాయి, యాక్షన్ సీన్స్ ఉంటాయి, అండ్ శంకర్ లాంటి డైరెక్టర్ కాబట్టి మంచి విజువల్స్ ఉంటాయి. సో థియేటర్కి వెళ్ళి చూడాలంటే కాస్త డబ్బులు పెట్టుకుని వెళ్లాల్సిందే అన్న విషయం మీద కొంతమంది కమిట్ అయిపోయి ఉంటారు మెంటల్ గా. అండ్ అలానే డాకు మహారాజ్ అంటే మరి బాలయ్య బాబు గారి సినిమా అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి టికెట్ ప్రైజెస్ పెంచుకుంటారు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా కలిసి చూడాలనుకునేటటువంటి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. అందులోనూ అనిల్ రావిపూడి గారి సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ టన్నుల్లో దొరుకుద్ది. సో ఈ క్రమంలో ఈ సినిమా యొక్క టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్సే అయినా కూడా సంక్రాంతికి వస్తున్నాంని కమర్షియల్ మూవీస్ కి ఏ విధంగా అయితే టికెట్స్ హై ప్రైస్ పెట్టారో సో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కూడాను ఆ విధంగానే హై ప్రైస్ పెట్టారంట. సో 2024 లో మన ముందరికి సంక్రాంతి సందర్భంగా విక్టరీ వెంకటేష్ గారు సైంధవ్ అనేటటువంటి యాక్షన్ మూవీతో వచ్చారు. బట్ ఆ టైంలో అది డిజాస్టర్ గా మిగిలింది. సో ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అందరూ కూడా సో కొంచెం టికెట్స్ ప్రైస్ పెంచుకుంటే ముందే సేఫ్ జోన్ లోకి వచ్చేస్తామని అనుకున్నారేమో తెలియదు కానీ సో ఓవరాల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ చూసే విధంగా లేవు టికెట్ ప్రైసెస్ అని చెప్పి చాలా మంది ఫ్యామిలీస్ అయితే ఫీల్ అవుతున్నారు. సో సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నప్పటికీ సో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ఒక మంచి మూవీని చూడాలనుకుంటారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అది. సో ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా టికెట్లు ఆ లెవెల్లో పెంచడం కరెక్ట్ కాదని చాలా మంది బాధపడుతున్నారు. సో ఓవరాల్ గా రాబోతున్నటువంటి సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఏ సినిమా ఏ లెవెల్లో ఆడుతుందని మీరు అనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ టికెట్ ప్రైసెస్ అనేవి ఏపీలో మాత్రమే పెరిగాయి, ఇంకెక్కడ కూడా పెరగలేదన్న విషయం మనకు తెలుసు. తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అలాంటిది. సో ఓవరాల్ గా ఈ సంక్రాంతి రాబోతున్నటువంటి సినిమాస్ లో మీరు ఏ సినిమాని ద ఫస్ట్ రోజు చూద్దాం అనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.